everyone, this is Rakesh. Welcome to Telugu Tech Info YouTube channel. So friends, ఇవాటి వీడియోలో ఏంటంటే మీరు తమిళ చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది. సో మీరైతే నాకు ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇటువంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు మీకోసం అయితే నేనైతే నా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, అందరూ తెలుసుకుంటారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వాటి వీడియోలో మళ్ళీ క్రేజీగా ఇంకో ఫ్యాన్ అయితే అన్బాక్స్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో మనం పెడస్టల్ ఫ్యాన్ అన్బాక్స్ చేసాం కదా. సో ఫ్రెండ్స్, ఈ పెడస్టల్ ఫ్యాన్ అన్బాక్సింగ్ ఎవరైనా కనుక చూడకపోతే ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. ఆటంబర్గ్ బ్రాండింగ్ అనమాట. సో ఈరోజు అయితే రెనిషా మోడల్ అనమాట. రెనిషాలో సీలింగ్ ఫ్యాన్ అయితే ఈరోజు అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సో ఆటంబర్గ్ బ్రాండింగ్ అనమాట. ఇట్లా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. సో నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి మోడల్స్ అయితే అన్బాక్స్ చేస్తాను. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా వీటి ఫ్యూచర్స్ అని నేనైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా వీడియోని అయితే మిస్ కావద్దు. సో ఈ ఫ్యాన్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. సో అలాగే ఐ కార్డ్స్ ల్యాండ్ కార్డులో కూడా ఇస్తాను. సో ఈ ఫ్యాన్ కూడా చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆటంబర్గ్ బ్రాండింగ్ నుంచి రెనిషా అనే మోడల్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. రెనిషాలో ఇది మ్యాట్ బ్రౌన్ బ్లాక్ అనే కలర్ అనమాట. సో అవి కూడా చూపిస్తాను, మీ కలర్స్ కూడా. అక్కడ పక్కన క్యాట్లాగ్ ఉంది కదా, క్యాట్లాగ్ కూడా తెచ్చాను. సో ఇదైతే నేను డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకొని వచ్చాను. మీకు ఇది మ్యాక్సిమం 3500 అలాగే 3600 పెరుగుతూ ఉంటుంది, ఒక్కోసారి తగ్గుతూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే 3500 వరకు దీని రేట్ అయితే ఉంది. అది ఆన్లైన్ ప్రైస్ అనమాట, అమెజాన్ ప్రైస్. ఒకవేళ మీకు ఫ్యాన్ కావాలంటే బయట షాప్స్లో కూడా కొన్ని దగ్గర అవైలబుల్గా ఉంది, తీసుకోవచ్చు. ఒకవేళ మీ శ్రీకాకుళం కనుక అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి అయితే ఆ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ ఫోన్ చేసి మీరైతే తీసుకోవచ్చు, శ్రీకాకుళం లోకల్ వాళ్ళు అయితే. సో మీకు ఆన్లైన్ ప్రైస్కి అయితే ఇదైతే వస్తుంది. సో ఇదైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇక స్టార్ట్ చేయకుండా ఓపెన్. ఇదైతే నార్మల్ డొక్ అనమాట. సో ఫ్యాన్ అయితే ఇది కాదు, ఇది పైన వాళ్ళ కంపెనీ వాళ్ళు పంపించినటువంటి డొక్ అనమాట. సో ఈ లోపల అయితే ఫ్యాన్ డొక్ అనమాట ఉంటుంది, అసలైన డొక్కు. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను ఇంకో ఫ్యాన్ అన్బాక్స్ చేశాను, పెడస్టల్ ఫ్యాన్. అది ఎవరైనా చూడకపోతే లింక్ అనేది ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి, చాలా అయితే బాగుంటుంది. సో ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. దీనికి వచ్చేసరికి 3 years వారంటీ అనమాట. పెడస్టల్ వచ్చేసరికి 2 years. సో ఫ్యాన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇందులో ఫ్యాన్ అండ్ వింగ్స్ ఉన్నాయి. సో ముందుగా వింగ్స్ కాకుండా ఫ్యాన్ ఓపెన్ చేద్దాం. ఫ్యాన్ ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు చూస్తే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది కదా. సో ఇదైతే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసరికి బ్రౌన్ కలర్ అనమాట. నేను దీన్ని ముందుకంటే దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయడానికి ముందు అయితే మేము ఇక్కడ చూద్దాం. దీనికి వచ్చేసరికి 3 years వారంటీ అండ్ ప్రతిదీ గ్యారంటీ అయితే వాళ్ళకు ఉంటుంది. సో మీరు పెడస్టల్ ఫ్యాన్ చూసినట్లయితే దానికి వచ్చిన ఆప్షన్స్ అయితే దీనికి ఉన్నాయి. సో చూద్దాం. దీనికి వచ్చేసరికి బిఎల్డిసి మోటార్, దీనికి కూడా ఇది కూడా 65% వరకు అయితే పవర్ అయితే సేవింగ్ చేస్తుంది. దీనికి వచ్చే స్మార్ట్ రిమోట్ కూడా దీనికి వస్తుంది, ప్లస్ ఇండికేటర్స్, ఎల్ఈడి ఇండికేటర్స్, డౌన్ లైట్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసరికి రెనిషా మోడల్, నేను చెప్పాను కదా, రెనిషా మ్యాట్ బ్రౌన్ బ్లాక్ అనే కలర్ అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది, వెరీ కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఫ్యాన్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది, మంచి ఒక ఆర్పిఎం కూడా చాలా బాగుంటుంది. సీలింగ్ ఫ్యాన్ అంటే చాలా బాగుంటుంది అనమాట, ఈ సీలింగ్ ఫ్యాన్ అనమాట. సో ఇది వస్తే రెనిషా మోడల్ అనమాట, ఆటంబర్గ్ అనే బ్రాండింగ్ నుంచి. సో స్మార్ట్ రిమోట్ అని. ఇంకా లేట్ చేయకుండా అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం, ఎలా ఉందో చూద్దాం. దీనికి వచ్చేసరికి 3 years వారంటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, దీనికి వచ్చేసరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దీనికి కూడా పెడస్టల్ ఫ్యాన్ లాగే దీనికి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే అవుతుందన్నమాట. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే వాళ్ళే ఆన్లైన్లో రిజిస్టర్ అయితే చేస్తున్నారు. సో ఈ ఫ్యాన్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో వస్తున్న, ఆన్లైన్లో కావాలంటే తీసుకోండి. సో ఇదైతే వెంటనే ఓపెన్ అయితే చేద్దాం. దీనికి వచ్చేసరికి బిఎల్డిసి మోటార్ అనమాట. బిఎల్డిసి మోటార్కి వచ్చేసరికి బ్రష్లెస్ డీసీ మోటార్ అనమాట. ఇది మన రిమోట్ కార్స్లో ఉండే మోటార్ అనమాట. దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు నార్మల్ ఫ్యాన్స్ అనేవి పవర్ని డైరెక్ట్గా ఏసీ పవర్ని తీసుకుంటే, ఇదేమో ఏసీ పవర్ని తీసుకొని డీసీ పవర్గా మార్చి తిరుగుతుంది. దీంట్లో డైరెక్ట్గా మ్యాగ్నెటిక్స్ అనేవి ఉంటాయి అనమాట. నార్మల్ ఫ్యాన్స్లో మ్యాగ్నెటిక్ తయారు చేసుకుంటుంది, దీంట్లో మ్యాగ్నెటిక్స్ ఉంటాయి. అందువల్ల ఫ్యాన్ హీట్ ఎక్కదు. 2-3 రోజుల వరకు తిరిగిన ఫ్యాన్ అనేది హీట్ ఎక్కదు అనమాట. ప్లస్ ఏంటంటే, ఈ ఫ్యాన్ అనేది కొద్ది కాస్ట్ అయినప్పటికీ కూడా మంచి
డస్ట్ అయితే ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ డస్ట్ పెట్టినా కూడా పౌడర్ కోటింగ్ లాగా కొన్ని రోజులకు రాలిపోవడం అంటూ ఉండదు. ఫ్యాన్ ఎప్పుడు కూడా కరెంట్ వోల్టేజ్ డ్రాప్ అయిన హై అయినా ఒకేలా తిరుగుతూ ఉంటుంది. సో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్వర్టర్ మీకు కనుక ఉన్నట్లయితే నార్మల్ ఫ్యాన్ ఒక్క రోజు తిరిగింది అనుకో ఇన్వర్టర్ మీద, ఈ ఫ్యాన్ అయితే 3 రోజులు తిరుగుతుంది అనమాట. ఎందుకంటే 65% పవర్ సేవింగ్ అనమాట. నార్మల్ ఫ్యాన్కి వచ్చేసరికి 80 వాట్స్ పవర్ అనేది ఫ్యాన్ తీసుకుంటుంది. ఈ ఫ్యాన్కి వచ్చేసరికి జస్ట్ ఫర్ 28 వాట్స్ తీసుకుంటుంది. ఇంకా తగ్గించినట్లయితే ఇంకా తక్కువగా కూడా తీసుకుంటుంది. ఫ్యాను ఒక ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే ఇందులో ఓపెన్ చేయగానే ఫస్ట్ వచ్చేసరికి మోటార్ తీస్తున్నాను. ఇది వచ్చేసరికి మోటార్ అనమాట. సో మోటార్ చూసారా చాలా చిన్నది, చేతిలో కూడా ఇమిడిపోతుంది. సో చూసారు కదా, దీనికి వస్తున్న మోటార్ 5 స్టార్ రేటింగ్ అనమాట. ఏ ఫ్యాన్ కూడా ఇంతవరకు ఆటంబర్గ్ కంపెనీ దించినట్లు మంచి BLDC మోటార్తో మంచి ఫ్యాన్స్ అయితే ఎవరు దించలేదు. ఒక రిమోట్ ఫ్యాన్స్ దించినా కూడా మిగతా కంపెనీస్ అయితే ఫెయిల్ అయిపోయి, ఇది వచ్చేసరికి సక్సెస్ అయింది. ఇది పక్కన పెడుతున్నాను. ఇంకా ఏమొచ్చిందంటే ఇక్కడ బాక్స్ వచ్చింది. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్లో వచ్చేసరికి క్యాప్స్ ఉన్నాయన్నమాట, ఇంకేం లేవు. సో ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. చూపిస్తాను. క్యాప్స్ కూడా మంచి మోడల్ మీద వచ్చాయి. ఓకే, ఒక రాడ్ అండ్ స్మార్ట్ రిమోట్ వచ్చింది. రిమోట్ అయితే చాలా బాగుంది, చాలా చిన్న రిమోట్, మంచి రిమోట్ అనమాట. రిమోట్కి వచ్చేసరికి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా రేడియం లైట్లు అనమాట, రేడియం బటన్స్ అనమాట. నైట్ టైం ఒకవేళ రిమోట్ మిస్ అయిపోయే ఛాన్స్ లేదు. రేడియం అంటే ఇక్కడ ఉన్న బటన్స్ అన్నీ వెలుగుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఎక్కడైనా మనం రిమోట్ పారేసుకుంటే. సో ఇంకా బ్యాటరీస్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసరికి బ్యాటరీస్, ఇది వచ్చేసరికి నట్లు అనుకుంటా బ్యాక్ సైడ్ మనం బిగించుకోవడానికి. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా ఇందులో అయితే ఏం లేవు. ఫ్యాన్ అయితే ఇది. సో ఇంకా రెక్కలు మీకు చూపించలేదు కదా, మీకు వింగ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. వింగ్స్ కూడా చాలా అయితే బాగుంటాయి. సో ఇది వచ్చేసరికి రెనిషా మోడల్ కాబట్టి దీనికి కటింగ్ రాకుండా ఒక రకమైన ఉంటాయి. నేను తీసుకున్నది బ్రౌన్నెస్ బ్లాక్ అనే కలర్ అనమాట. అంటే బ్రౌన్ అనేసరికి ఇది వచ్చేసరికి బ్రౌన్ కలర్ వస్తుంది. మా వింగ్స్ అనేది బ్రౌన్ కలర్ వస్తాయి, హెడ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వస్తుంది. వింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసరికి మ్యాటీ ఫినిష్తో వస్తుంది. మ్యాటీ ఫినిష్ అంటే సో మంచి గ్లాసీ ఫినిష్ కాకుండా మ్యాటీ ఫినిష్ అయితే వచ్చింది, మీరు చూడొచ్చు. సో కొన్ని రోజులకి డస్ట్ పెట్టినా కూడా ఈజీగా మనం అయితే క్లీన్ చేసేవచ్చు. ఇది వచ్చేసరికి అల్యూమినియం, కొన్ని రోజులకి తుప్పు పట్టేసి రాలిపోతుంది అనమాట. కొన్ని ఫ్యాన్స్ మీరు ఇంట్లో చూడొచ్చు. ఏమవుతుందంటే కొన్ని రోజులకి అలాగా రాలిపోతూ ఉంటుంది పెయింట్ అనమాట. ఇది ఎన్ని రోజులైనా పెయింట్ అనేది రాలిపోదు. ఇది ఈజీగా మనం అయితే డస్ట్ ఒకళ్ళు పట్టినా కూడా ఈజీగా అయితే క్లీన్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, దీన్ని అయితే ఫిక్స్ అయితే చేద్దాం. ఫ్యాన్ ఫిక్స్ చేసి ఎలా తిరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. దీనికి వచ్చేసరికి మీకు వింగ్స్ పైన ఒకసారి చూపిస్తాను. స్మార్ట్ రిమోట్ BLDC మోటార్తో పాటు ఇక్కడేమో మీకు అరౌండ్ సంవత్సరానికి 1500 రూపాయల వరకు పవర్ బిల్ అయితే సేవ్ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు. సో LEDs కూడా ఈ ఫ్యాన్లో వచ్చాయి. సో 8 డెలివరీ అంటే మంచి 8 డెలివరీ అయితే చాలా బాగా ఉంటుందనేసి మీకైతే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని వాడి నేను ఎలా ఉందనేసి ఫిక్స్ చేసి అయితే చూపిస్తాను. సో గాయస్, ఫ్యాన్ అయితే నేనైతే ఫిక్స్ అయితే చేస్తాను. సో ఫిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఆన్ అయితే చేస్తాను. సో ఇదేస్తే రిమోట్లో నార్మల్ టీవీ రిమోట్లోకి ఇక్కడ రెడ్ కలర్ స్విచ్ అయితే ఉంటుంది. ఇది నొక్కగానే ఫ్యాన్ అయితే ఆన్ అవుతుంది. సో LED లైట్స్ అయితే ఇండికేషన్ అయితే ఆన్ అయితే అయింది. సో LED లైట్స్ అయితే ఆన్ అయ్యాయి. సో LED లైట్స్ కావాలంటే కింద LED అనే బ్లూ కలర్లో స్విచ్ ఉంటుంది కదా, ఈ స్విచ్ నొక్కగానే LEDs అయితే ఆన్ అవుతాయి అనమాట. సో బ్లూ కలర్ స్విచ్ నొక్కగానే LEDs అయితే ఆన్ అయ్యాయి. సో ఫ్యాన్ అయితే ఫుల్ స్పీడ్లో ఉందన్నమాట. కింద వచ్చరికి బూస్ట్ మోడ్ అని ఉంటుంది, బూస్ట్ మోడ్లో అయితే బూస్ట్ మోడ్ ఉంటుంది. సో ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్కి వచ్చేసరికి 6 డిజిట్స్ ఉంటాయన్నమాట. ఫ్యాన్ వచ్చేసరికి ఇప్పుడు 1లో అయితే ఉంది. ప్రజెంట్ అయితే 2లో పెట్టాను, ప్రజెంట్ 3లో పెట్టాను. సో మనం 4లో పెడితే 4 లైట్స్ వెలుగుతాయి, 5లో పెడితే 5 లైట్స్ వెలుగుతాయి, 2లో పెడితే 2 లైట్స్ వెలుగుతాయి. సో అలాగనమాట. సో ఎన్ని లైట్స్ వెలిగితే అంత స్పీడ్లో ఫ్యాన్ ఉన్నదనమాట. సో ఇంకా మీకు రిమోట్ బాగా అర్థం కావాలని అయితే చెప్తున్నాను. ఇది వచ్చేసరికి పవర్ ఆన్ ఆఫ్ అనమాట. ఇది వచ్చేసరికి LED లైట్స్ ఆన్ అవ్వాలంటే అన్ని కూడా ఆన్ అయ్యి ఉంటాయి. ఇది వచ్చేసరికి స్పీడ్ ఇంక్రీజ్మెంట్ అండ్ స్పీడ్ డిక్రీజ్మెంట్ అనమాట. వచ్చేసరికి ఇది వచ్చేసరికి బూస్ట్ మోడ్ అనమాట. సో మీరైతే చూడొచ్చు, బూస్ట్ మోడ్లో అంటే హైలో అయితే తిరుగుతుంది. దీన్ని వచ్చేసరికి టైమర్ అనమాట. మనం పర్సనల్ ఫ్యాన్కి ఎలా టైం సెట్ చేసుకుంటామో దీనికి కూడా టైం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్లీప్ మోడ్ అనమాట. మనం స్లీప్లో పెట్టేస్తే అంటే గంటకి కూడా ఫ్యాన్ అయితే స్లీప్ అయిపోతుంది అనమాట. ఒక గంట అయిందంటే 5లో వచ్చేస్తుంది, ఇంకో గంట అయితే 4లోకి వచ్చేస్తుంది. సో లాస్ట్కి అయితే 2లోకి వచ్చేసి ఫ్యాన్ అలా తిరుక్కుని ఉండిపోతుంది అనమాట. అట్లా ఫ్యాన్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా అయితే ఫ్యాన్ అయితే ఉంది. సో నేనైతే 1లో పెట్టయితే ఇప్పుడు తిప్పుతున్నాను. ఫ్యాన్ అయితే మంచి లుకింగ్ ఉంటుంది. మీ ఇంటికి కానీ సీలింగ్ ఉంటే చాలా బాగా లుక్ ఉంటుంది. బ్రాండ్లో ఫ్యాన్లు అన్నీ బాగానే ఉన్నాయి, చాలా అయితే కంఫర్ట్గా ఉన్నాయి. సో ఇది వచ్చి స్పాన్సర్ వీడియో కాదు, నేనైతే కొని మరి
మీకైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సో దీంట్లో ఉండే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు చాలామంది డౌట్ అయితే రావచ్చు. నార్మల్ మన పాత ఫ్యాన్లకి అయితే రెగ్యులేటర్ ఉంటుంది. సో ఈ ఫ్యాన్కి అయితే రెగ్యులేటర్ ఉండదు. బట్ సపోజ్ ఈ రిమోట్ పోతే ఏంటి పరిస్థితి, మన స్పీడ్ ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలంటే సో ఫాస్ట్గా స్విచ్ అనేది ఆన్ ఆఫ్ అనేది చేయాలన్నమాట. సో నేనైతే చూపించలేను. ఫ్యాన్ అయితే ఇప్పుడు 1లో అయితే ఉంది. సో 3లో ఫాస్ట్గా చేశానంటే ఇప్పుడు 3లో అయితే ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఏంటంటే ఫ్యాన్ని స్విచ్తో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, రెగ్యులేటర్ లేనప్పటికీ కూడా. సో ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఈ ఫ్యాన్స్లో అని చెప్పొచ్చు. ఇదే మోడల్ కూడా ప్రతి మోడల్లో కూడా ఇలాగైతే వర్క్ అయితే అవుతుంది. వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది, లేదంటే యూస్ఫుల్ అనిపించి ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా షేర్ చేయండి. సో ముందుకుండా అయితే లైక్ చేయండి. తర్వాత అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో వెళ్ళేటప్పుడు ఒక విషయం, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారన్నారు, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకైతే వస్తుంది. ఓకే, సరిగా బాయ్ బాయ్, జై హింద్.